శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 22వ తారీఖు జూన్ నెల సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నటువంటి బుధగ్రహ ప్రభావం వివిధ రాశుల వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నంలో మరి ఎప్పుడూ కూడా ఈ బుధగ్రహం సుమారుగా ఒక 40 రోజులు, మ్యాక్సిమం 20 రోజులు, 15 రోజులు కూడా ఒక రాశి నుంచి ఒక మారిన సందర్భాలు ఉన్నాయి. అయితే అతి రేరుగా 69 రోజుల పాటు ఒకే రాశిలో ఉండడం అన్నది ఎప్పుడో కానీ ఈ విధంగా జరగదు, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. సో దీని కారణం ఏంటంటే ఇదే రాశిలో ఈ బుధుడు వక్రగమనం పొందడం, మళ్ళా రుజు మార్గంలోకి రావడం, ఈ చర్యల్లో మరి ఈ గ్రహం కొద్ది రోజులు అతి వేగంగాను, కొన్ని రోజులు అతి నెమ్మదిగాను ఈ విధంగా సంచరించడం వల్ల ఎక్కువగా దీని ప్రభావం కంపల్సరిగా వివిధ రాశుల వారి మీద ఏదో విధంగా కనబడడం జరుగుతూ ఉంటుంది. అయితే 22 జూన్న ప్రవేశించినటువంటి ఈ బుధగ్రహం ఆగస్టు 30వ తారీఖు వరకు అదే రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అలాగే జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనం పొందుతుంటమాట. వక్రగమనం పొందడం మళ్ళీ ఇంచుమించుగా 24 రోజులు వక్రగతిలో ఉండి మళ్ళీ రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా బుధుడు ఇండివిజువల్గా స్వతంత్రంగా తన ఫలితాన్ని ఇవ్వడం, శుభులతో కలిస్తే శుభ ఫలితాన్ని, పాపులతో కలిస్తే పాప ఫలితాన్ని ఇస్తాడు. లేనప్పుడు న్యూట్రల్గా బుధుడు తన ఫలితాలను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మళ్ళీ ఇదే రాశిలో మనకి జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా రవితో కలిసి సంచరించడం వల్ల ఇది కొంతమందికి బుధాదిత్య యోగం గాను, కొంతమందికి నిపుణ యోగం గాను, మరి కొంతమందికి ధర్మ కర్మాధిపతి యోగం గాను, కొంతమందికి వివిధ ధనయోగాలు కూడా ఏర్పడుతుంటాయి. కేంద్ర కోణాధిపతులుగా ఒకలాగా, భాగ్య రాజ్యాధిపతులుగా ఒకలాగా, ఈ విధంగా వివిధ రాశుల వారి మీద ఈ బుధాదిత్య యోగ ప్రభావం కూడా రావడం జరుగుతుంటుంది. సో ఇవన్నీ కూడా మనకి 69 రోజుల పాటు ఈ బుధుడు కర్కాటక రాశిలో సంచరించే సమయం ఎవరికి ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా బుధుడు వ్యాపారకారకుడు అవడం, వ్యాపారస్తులకి, విద్యార్థులకి విద్యాకారకుడుగా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా జాతకంలో బుధుడు బలంగా ఉంటే వాళ్ళు అటు విద్యలోనూ, అటు వ్యాపారంలోనూ, ధన సంపాదనలోనూ, అలాగే భూములు, స్థిరాస్తులు సంపాదించడంలో కూడా చాలా బలమైనటువంటి నిర్ణయాలు, ఆశయాలు, ఆలోచనలు ఈ బుధుడు జాతకంలో ఉండడం వల్ల వారికి కలగడం జరుగుతూ ఉంటుంది. జీవితంలో సులభంగా డబ్బు సంపాదించాలంటే బుధగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసిందే. మకర రాశి వారికి కర్కాటక రాశిలో బుధగ్రహ సంచార ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్న సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ఇదే రాశిలో మరి జూలై 16 నుంచి ఆగస్టు 16 మధ్యలో ఏర్పడే బుధాదిత్య యోగం, అలాగే మరి జూలై 18 నుంచి ఆగస్టు 11 మధ్యలో వక్రగమనంలో ఉన్నటువంటి బుధుడు, ఇవన్నీ కూడా మరి మకర రాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే ముందుగా మకర రాశి వారికి బుధుడు భాగ్యాధిపతిగా మిత్రగ్రహం, అలాగే అదృష్టాన్ని ఇచ్చే గ్రహం. మకర రాశి వారి జాతకంలో బుధుడు బలంగానే ఉంటేనే వారు జీవితంలో అనుకున్నది సాధించగలరు, అదృష్టాన్ని పొందగలరు. అటువంటి బుధుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమం ఏం చెప్తుందంటే ఎవరికైనా వివాహం, పరిచయాలు, ఎఫైర్సు, వ్యాపారం, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు, విదేశ ప్రయాణాలు, పార్ట్నర్సు, ఇవన్నీ సప్తమం బట్టి ఉంటాయి. అంటే దశమాతు దశమంగా వృత్తి మీద ఎక్కువ ప్రభావం
ఈ సప్తమ భావం మీద ఉంటుందన్నమాట. అటువంటి సప్తమంలోకి బుధుడు రావడం వల్ల జాతకుడికి వివాహం ద్వారా అదృష్టం కలిసి వస్తుంది. అంటే ఇప్పుడు ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం, వివాహం జరగడం కూడా జరగవచ్చు. ఎప్పటిలోపు ఆగస్టు 30వ తారీఖు లోపల జాతకుడు గృహస్థుడయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో జాతకుడికి ఏదైనా దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం కానీ వ్యాపార అవకాశం కానీ వచ్చే అవకాశం ఉన్నది. లేని పక్షంలో విద్యార్థులకి ఉన్నత విద్యా అవకాశాలు విదేశంలో రావడం జరుగుతుంది. అయితే ఇక్కడే ఒక టెక్నిక్ ఉంది. మీరు గతంలో ఏదైనా ఒక వీసా కోసం ప్రయత్నం చేసి ఉంటే, లేదంటే ఏదైనా ఒక వివాహ సంబంధం ప్రయత్నం చేసి ఉంటే అది ఏదో కారణం వల్ల తప్పిపోయింది, ఆగిపోయింది, మిస్ అయింది అనుకుందాం. ఇప్పుడు మళ్ళా మీరు జూలై 18 టు ఆగస్టు 11 మధ్యలో ఇంకొకసారి ప్రయత్నం చేస్తే అది సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఈ విధంగా సక్సెస్ అవ్వండి. అలాగే గతంలో వివాహం తప్పిపోయి ఉంటే మళ్ళీ కూడా ప్రయత్నం చేయడం వల్ల సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. గతంలో మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, కొన్ని సబ్జెక్టులు పోయినా ఈ సమయంలో అవి కంప్లీట్ చేసుకొని మళ్ళీ మీరు విద్య కొనసాగించడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే మరి ముఖ్యంగా ఏమవుతుందంటే నమ్మక ద్రోహం, మోసం కూడా జరగచ్చు. మీరు ఏదన్నా ఒక ఉద్యోగం కోసమో ఒక వ్యవహారం కోసమో ఎవరికన్నా కొంత ధనం ఇచ్చి ఉద్యోగం వచ్చిన తర్వాత మిగతా ధనం ఇస్తామని చెప్పడం కానీ, ఈ విదేశానికి పంపించడానికి కొన్ని ఏజెన్సీలు ఉంటాయి, అక్కడ ఏదో ఉద్యోగం ఇప్పిస్తామని, వీసా ఇప్పిస్తామని ఇవన్నీ చెప్పి ముందుగా 5 లక్షలు 10 లక్షలు కట్టమంటుంటారు. ఆ విధంగా కూడా మీరు నష్టపోయే అవకాశం ఉన్నది. దగ్గర వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది. అలాగే కొన్ని సందర్భాల్లో వివాహ సంబంధించిన విషయాల్లో కూడా మోసం కలగవచ్చు. అందుకని ఈ సమయంలో మీరు ఏదైనా ఫీజు కట్టే విషయంలోనో, ఏదైనా వస్తువు కానీ, ఇల్లు కానీ, వాహనం కానీ కొని అమ్మే విషయంలోనో, ఎవరికైనా అడ్వాన్స్ ఇచ్చే విషయంలోనో దగ్గరుండి చూసుకుంటేనే మంచిది. ఏమాత్రం అప్రమత్తంగా ఇతరులు నమ్మినా 100% మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా పేమెంట్లు ఉంటే దగ్గరుండి మీరే చెల్లించాలి తప్ప ఇతరుల చేతికిస్తే అది కూడా ఇబ్బంది కలగవచ్చు. జాగ్రత్త వహించండి. అయితే మనకి జూలై 16 తర్వాత ఏర్పడే ఈ బుధాదిత్య యోగం, ఇది మీకన్నా మీ జీవిత భాగస్వామికి బాగా ఉపయోగపడుతుంది. వారికి జీవితంలో మంచి అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెంపరీగా ఎడబాటు కలగవచ్చు భార్యాభర్తల మధ్య. అంటే వేరే చోట ఉద్యోగం రావడం కానీ, లేదా మీకు వేరే చోట ఉద్యోగం రావడం కానీ, సడన్గా ఏదైనా హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల కొంతవరకు టెంపరీ ఎడబాటు ఈ భార్యాభర్తల మధ్య ఈ జూలై 16 టు ఆగస్టు 16 మధ్యలో వచ్చే అవకాశం ఉంది. సో అది కొంతవరకు అది మీ నిర్ణయాన్ని బట్టి దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఏంటంటే ఇక్కడ మకర రాశి వారికి రవి అష్టమాధిపతి అవుతూ ఉంటాడు. ఈ అష్టమాధిపత్యం సాధారణంగా మకర రాశి వారికి ఉండదని శాస్త్రాలు చెప్తున్నాయి. అయినప్పటికీ కూడా కొంత ఇబ్బందులు వ్యవహారంగా అనుభవంగా కనబడుతుంటాయి. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు రావచ్చు. ఏదైనా వృత్తి కారణంగానో, లేదంటే ఏదైనా ఆరోగ్య కారణంగానో, అనారోగ్య కారణంగానో కొన్ని ఎడబాటు భార్యాభర్తల మధ్య రావడం జరుగుతుంది. ఫర్ ది సేమ్ టైం మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ, విదేశ ప్రయత్నాలు ఫలించడం కానీ, ఇటువంటి కొన్ని మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఏదైనా ఒక శుభగ్రహం అందులో భాగ్యాధిపతి సప్తమ స్థానంలోకి వచ్చి రాశిని వీక్షించడం వల్ల ఏ ప్రయత్నమైనా దైవ అనుగ్రహంతో సులభంగా పూర్తవడం జరుగుతుంది. సాధారణంగా నవగ్రహాలకి పరిహారం చేస్తున్నప్పుడు కొన్ని గ్రహాలకి, అంటే ఎక్కువ పాపగ్రహాలు అనుకోవచ్చు, అతి నెమ్మదిగా సంచరించే గ్రహాలు అనుకోవచ్చు, వాటికి పరిహారం చేసినప్పుడు ఎక్కువ 40 వారాలు ఇలాగా ఎక్కువ రోజులు చేయవలసి ఉంటుంది. అంటే మనకు శనికి కానీ, రాహుకేతువులకు కానీ పరిహారం చేస్తున్నప్పుడు దీర్ఘకాలంగా ఆ పరిహారం మనం చేయవలసి ఉంటుంది. ఒక 18 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు, 40 వారాల పాటు కొంతమంది చెప్తూ ఉంటారు. ఏదైనా వాటికి ఎక్కువ టైం పడుతుంది మనకి వాటి యొక్క అనుగ్రహం పొందాలంటే. బట్ కానీ ఈ బుధగ్రహం చాలా తొందరగా అనుగ్రహాన్ని ఇస్తుంది అన్నమాట. సాక్షాత్తు బుధుడు విష్ణుమూర్తి స్వరూపంగా ఉండడం జరుగుతుంది. అలాగే విఘ్నేశ్వరుడు కూడా మరి ఆ స్వామి యొక్క అంశే కాబట్టి విద్యార్థులు, వ్యాపారస్తులు విఘ్నేశ్వరుణ్ణి బుధవారం రోజు
గరికతో అర్చన చేయడం వల్ల మీరు బుధగ్రహ అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే ఆకుపచ్చ రంగు కలర్ ఎక్కువగా వాడడం వల్ల మీరు ఏదైనా పక్షులకి, ఎక్కువగా రామచిలుకలకి జాంపండు ఆహారంగా పెట్టమని చెప్తారు. ఇప్పుడు రామచిలుకలు లేవు కాబట్టి ఏదైనా పక్షులకి, ముఖ్యంగా పెసలు ఆహారంగా వేయడం వల్ల, అలాగే విద్యార్థులు చదువుకునే పిల్లలకి, స్టూడెంట్స్కి పుస్తకాలు అంటే నోట్బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు వగైరా వారికి పంచి పెట్టడం వల్ల విద్యార్థులకి, వ్యాపారస్తులకి అనుకూలత ఏర్పడుతుంది. అలాగే వివాహం అవటం లేదు, పెద్ద పెద్ద సమస్యలు ఉన్నాయనుకున్న వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయంలో వీలైతే ఒకసారి కళ్యాణం జరిపించుకుంటే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అది సాధ్యం కాని వాళ్ళు బుధవారం రోజు మరి స్వామివారికి తులసి మాల లేదా తులసి దళాలతో అర్చన చేయించుకొని స్వామివారి యొక్క ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకొని విష్ణు సహస్రనామాన్ని పారాయణ చేయడం కానీ, వినటం కానీ, లేదా గోవింద నామాలు చదవడం వల్ల స్వామి అనుగ్రహం కలుగుతుంది. సో ఆ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం రోజు అంటే ప్రతిరోజు కూడా తినచ్చు. నానబెట్టినటువంటి పెసలు ప్రతిరోజు తినడం వల్ల కానీ, బుధవారం తినడం వల్ల కానీ విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పెద్దవాళ్ళకి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. ఇంకా వ్యాపారంలో అభివృద్ధి కావాలి, ఏదైనా ఒక కార్యక్రమం చేపడుతున్నాం, అది కంపల్సరీగా సక్సెస్ కావాలంటే ఒక మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయంలో, రామాలయం ఉంటే రామాలయం, మంగళవారం రోజు పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల 100% ఎటువంటి కార్యమైనా ఖచ్చితంగా అది సాధ్యం అవడం జరుగుతూ ఉంటుంది. మరి రాబోయే ఆషాఢ మాసంలో మరి ఇప్పుడు జగన్నాథ స్వామి వారి రథయాత్ర జరిగే రోజు తిలకించడం కానీ, మీ గృహంలో స్వామివారిని అంటే జగన్నాథ స్వామి ఆలయం అవ్వచ్చు, కృష్ణ దేవాలయం అవ్వచ్చు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వీలైతే అప్పాలు నైవేద్యంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల, అలాగే టీవీలో ప్రత్యక్ష ప్రసారంగా వస్తున్నటువంటి రథయాత్ర వీక్షించడం వల్ల అటు వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ 100% ఒకవేళ మీకు అవకాశం ఉంటే ప్రత్యక్షంగా ఆ రథయాత్ర తిలకించండి. అవసరమైతే దానిలో పాల్గొండి. మనకి ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర చేస్తూ ఉంటారు. దాంట్లో పాల్గొని చేయడం వల్ల సంతాన యోగం 100% జరుగుతుంది. స్వస్తి.